అనకాపల్లిలో జరిగినటువంటి నేరానికి సంబంధించి ప్రస్తుతం ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే నేరం జరగడం, ఆ నేరం జరిగినప్పుడు ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించడం, వీళ్ళు దాని మీద విమర్శించడం ఇట్లా సరిపోయేది. అది ఇన్సిడెంట్కి యాక్షన్ దాని మీద మాట్లాడేవాళ్ళు కాదు జగన్ హయాంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోంమంత్రి మాట్లాడొచ్చు, కమిషనర్, నేను చాలాసార్లు చెప్పే విషయం. ప్రభుత్వం తరపున హోంమంత్రి మాట్లాడి రివ్యూ చేస్తే తప్పేముంది? అట్లాగే కమిషనర్తో మాట్లాడి, ఎస్పీతో మాట్లాడి చర్య తీసుకోమని తప్పేంటి? వెళ్తే తప్పేంటి? లోకల్ ఎమ్మెల్యేని పంపించి మాట్లాడటంలో తప్పేంటి? బట్ అట్లా చేస్తే ఆ పాపులారిటీ, నెగిటివ్ పాపులారిటీ వస్తుందనుకుని భయపడి చెడగొట్టుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేరాలు జరుగుతూ ఉంటాయి, రాజకీయ పార్టీలు ఆ నేరాల్లో లేకుండా ఉంటే చాలు. నేరాలని ఆపడం అనేటటువంటిది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి. అయితే నేరం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ముఖ్యం. తాజాగా ఏదైతే అనకాపల్లి దగ్గర జరిగినటువంటిది, ఓ మైనర్ బాలికను హత్య చేసి నిందితుడిని పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఇంట్లో ఉన్న 9 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యంలో నిందితుడు హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసును ఆదేశించినట్టు చెప్పారు. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ వివరాలు అడిగి తెలుసుకున్నారని కూడా చెప్పారు. ఇక్కడ నేరస్తుడు ఎవరినైనా సరే వదిలిపెట్టం అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇట్లాంటి నేరస్తులకి శిక్ష ఖచ్చితంగా పడేటట్టు ఉండాలి.